ఈ క్వశ్చన్ ఏపీ కానిస్టేబుల్ మైన్స్ 2025 అంటే వెరీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో వచ్చింది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఉంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి చేసి చూద్దాం. వాడు ఏమంటున్నాడంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే 40,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో దీని మీద 20% రేట్ తోటి, ఇంట్రెస్ట్ రేట్ తోటి ఎన్ని ఇయర్స్లో ఏమైందంటే మొత్తం అమౌంట్ 69,120 అయింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఒక 40,000 అనుకో ఇచ్చినాం, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినాం. అది ఏమైందంటే కొన్ని సంవత్సరాలల్లో 69,120 అయింది. ఎన్ని ఇయర్స్లో అయిందో మనకు తెలియదు. అయితే వడ్డీ రేటు ఏదైతే ఇంట్రెస్ట్ రేటు చూసినామో అది 20% అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎన్ని సంవత్సరాలలో ఈ 69,120 అయిందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఎన్ వాల్యూ, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నా ఎన్ వాల్యూ అనేది. మనం దీనికి ఫార్ములా యూజ్ చేస్తామంటే A = P × 1 + R/100 ఇక్కడ ఏ అంటే టోటల్ అన్నట్టు, అంటే మొత్తం ఎంత అమౌంట్ అయింది, ఈవెన్ ప్రిన్సిపల్ అమౌంట్ కలుపుకొని ఈ 40,000 కలుపుకొని దీనికి అడిషనల్గా యాడ్ అయిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది టోటల్. అయితే అది ఆ వాల్యూ ఏంటంటే 69,120. అది ఇక్కడ ఏ ప్లేస్లో వేసుకోవాలి. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ఇనిషియల్ అమౌంట్ ఏదైతే ఉందో 40,000 అది ఇక్కడ రాసేసుకుంటాం మనం. 1 + R అంటే ఇంట్రెస్ట్ రేట్ 20, అది ఇక్కడ వేసినాం చూడండి. సో 20 ఇక్కడ ఆల్రెడీ 100 పవర్ n రాసేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 40,000 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 69,120/40,000 అవుతుంది. ఈ రెండింటిని కట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే 216/125 వస్తుంది. ఇక్కడ ఇదైతే 0 కట్ 2 1 2 2 5 10. ఇక్కడ ఏం మిగిలింది 1 + 1/5 మిగిలింది. n అట్లే రాసేసిన. అండ్ ఇక్కడ 216 ఏదైతే ఉందో ఇక్కడ రాసేసిన. అండ్ పైన ఉన్న ఇది 5 1 5 ప్లస్ ఈ 1 6/5 అవుతుంది. అది ఇక్కడ రాసిన 6/5 ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ 216/125ని 6/5 అని రాయొచ్చు. 6³ ఏమవుతుంది 216 అవుతుంది. 5³ ఏమవుతుంది 125 అవుతుంది. సో దీంట్లో రాయొచ్చు. ఇక్కడ కూడా 6/5 ఉంది, ఇక్కడ 6/5 ఉంది. దీని పవర్ 3, ఇక్కడ n. సో ఇట్లా ఈ రెండు సేమ్ అయినప్పుడు ఇక్కడ పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో n = 3 మనకు, అంటే 3 ఇయర్స్లో మన n = 3 అన్నట్టు. 3 ఇయర్స్లో మనకి ఇక్కడ 69,120 అయిందనమాట. సో ఇంతే.